హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. తొలి ఏకాదశి పూజ చేసుకున్నారని, అందరికీ ఆ పరమాత్ముడి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ప్రతిరోజులాగే ఈరోజు కూడా నా పనులన్నీ చకచకా అయితే చేసేసుకుని, అస్సలు మనం పండగలంటే ముందుగా భయపడేది పండ్లకే. కానీ ఎటువంటి అంటే ముందు మనకి చాలా పండగలు అయితే వరుసలో ఉన్నాయి కదండి. ఏ పండగకి కూడా మనం ఆదరా పడకుండా, ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా చక్కగా మన పనులు చేసుకుంటూనే పూజలు కూడా చేసుకోవచ్చు అనే ఒక మోటివేషన్ కోసం ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. పొద్దున్నే లేచిన తర్వాత ప్రతి వీడియోలో చెప్పిన విధంగానే మన ఎంట్రన్స్లో ఉండే వీధి వాకిల్ని, అలాగే మన పెరటి గుమ్మాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా చక్కగా ముందు ఊడ్చేసుకుని ముగ్గుల్ని అయితే వేసేసుకున్నానండి. అలాగే మనకి పెరటి వైపు కానీ అన్ని గుమ్మాలు ఉంటే అన్ని వైపులా కూడా చాలా శుభ్రంగా, అంటే మాకు ఇక్కడ 2 బాల్కనీలు అయితే ఉన్నాయండి. ఒకటి ఇప్పుడు నేను చూపిస్తున్నది, ఇదైతే శుభ్రంగా వాష్ చేసేసుకోవచ్చు. ఇది వాష్ ఏరియా కాబట్టి ఇది పెరటి గుమ్మం కింద నేను తీసుకుని రోజు అయితే దీన్ని ఇలా కడిగి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. అదేవిధంగా రోజు మొక్కలు అవి చూపిస్తాను కదండి, అటువైపు కూడా ఒక గుమ్మం ఉంది. దాన్ని కూడా కడగడానికి అయితే అవ్వదు, దాన్ని తడిపట్ట పెట్టేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఎంట్రన్స్లో కూడా చూపించాను కదండి, అయిపోయిన తర్వాత గదులు అన్నీ కూడా చక్క అయితే ఊడ్చేసుకుంటున్నానండి. పని అమ్మాయి లేకపోయినా చాలా వరకు మనం అయ్యో పని భారం ఎక్కువైంది, పూజలు చేసుకోవడానికి కష్టమవుతుంది, లేదంటే రెగ్యులర్గా పూజలు చేసుకుంటే పని చేసుకోలేకపోతున్నాం. ఈ 2 కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ 2 కూడా మనం ఏది వదలకుండా చక్కగా అయితే పూజ చేసుకోవచ్చండి. ఇక నైట్ అయితే కిచెన్లో గిన్నెలన్నీ ఇలాగా క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను. కిచెన్ అంతా కూడా ముందు రోజు రాత్రి క్లీన్ చేసేసుకుంటాం కదండి, దానివల్ల మనకి ముందుగానే కిచెన్ అంతా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి ఇటువైపు బాల్కనీ చెప్పాను కదా, మొక్కలున్న బాల్కనీలో కూడా చక్కగా ఊడ్చేసుకున్నాను, ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఇల్లంతా కూడా చాలా నీట్గా సర్దేసుకున్నాను, తుడిచేసుకున్నాను. అదేవిధంగా తడిబట్ట పెట్టి ముగ్గు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఇంట్లో మనం తడిబట్ట పెట్టుకున్నాక ముగ్గు అనేది వేసుకోకపోతే మంచిది కాదండి. అందుకని ఒక గీటైనా వేసుకోవాలి అని ప్రతి వీడియోలో చెప్తున్న విధంగా నేను కూడా ఈరోజు మొత్తం అంతా తుడిచేసుకున్నాను కదండి. ముగ్గులైతే అన్ని గదుల్లోనూ పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ మీకు చూస్తుంది కూడా ఇల్లంతా కూడా చాలా నీట్గా, అందులోనూ మనం నార్మల్ డేస్లోనే ఉంచుకుంటాం. ఇంకా పండగ అంటే శుచి శుభ్రత ఒక పాలు ఎక్కువే ఉంటుంది కదండి. ఇలాగా మొత్తం సర్దేసుకున్నానండి. పనులన్నీ అయిపోయాయి కదా. హాయ్ అండి, ఇదిగో స్నానం అయితే చేసి వచ్చేసాను. ఈరోజు పర్వదినం, అందులో తొలి ఏకాదశి కదా, అందుకని మడిగా రోజు నైవేద్యం పెట్టుకున్న విధంగానే ఈరోజు కొద్దిగా ప్రసాదాలు అయితే చేసి పూజతో పాటు నైవేద్యం పెట్టాలి అని ఇదిగోండి వెనకాల టీవీలో విష్ణు సహస్రనామం అనేది పెట్టుకున్నాను. మనం చేసే పనిలో మన చెవులకి దైవనామస్మరణ మారుమ్రోగుతుంటే ఉత్సాహం ఎక్కువ అవుతుంది కదా. ఇక స్నానం చేసి వచ్చేసిన తర్వాత దేవుడి దీపానికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేసి అయితే కుందులు, అలాగే హారతి ఇచ్చేది అన్నీ కూడా సర్దేసుకుని ఇలాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక తులసమ్మ దగ్గరికి వచ్చానండి. మనం తులసమ్మ దగ్గర రోజు చేయాల్సిన పని అంటే తులసమ్మ అనే కాదండి, మనం దేవుడి గదిలో కూడా ముందు రోజు మనం పెట్టుకున్న పువ్వులు ఏమైనా కొత్తవి పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ పాత పువ్వులు అంటే వడిలిపోయిన పువ్వులను అయితే అస్సలు ఉంచకూడదు. అందున తులసమ్మకి చుట్టుపక్కల మట్టి కానీ ఎటువంటి చెడు వాసన కానీ అస్సలు రాకుండా చాలా జాగ్రత్తగా నీట్గా అయితే సరౌండింగ్స్ ఉంచుకోవాలండి. ఇక వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను. అదే విధంగా పిండితో చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నాను. అలాగే దీపాలు, అలాగే పాదాలు కూడా వేసుకున్నానండి. అమ్మవారి ముందు ఇలాగైతే శుభ్రంగా అయితే ముగ్గులతో అయితే డెకరేట్ చేసుకున్నాను. అలాగే అమ్మవారి కోటకి కూడా పసుపు, గంధము, అలాగే కుంకుమ బట్లతో ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. మనకి పండగ అంటేనే కొద్దిగా అలంకరణ. మనం చేసుకునే పూజ ఎంత శ్రద్ధగా చేసుకుంటామో మనకి ఆ అయ్యవారు అమ్మవారి ఇచ్చే ఆశీస్సులు కూడా అదే విధంగా ఉంటాయి. ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల పండగ సమయాల్లో ఆ కళే విడిగా ఉట్టిపడుతూ ఉంటుంది కదండి. ఇక ఈ విధంగా అయితే శుభ్రంగా అమ్మవారి ముందు ముగ్గులు అవి వేసేసుకున్నాం కదా. ఇక ఇక్కడ శుభ్రమైన తర్వాత దేవుడి గది కూడా శుభ్రం చేసేసుకున్నానండి. ఇంకా ముందర వైపు మన ప్రధాన ద్వారం, అదేనండి మన లక్ష్మీ స్వరూపమైన గడపకి కూడా ఇలాగా పసుపు కుంకాలతోనూ అలాగే బొట్లు అవి పెట్టి అమ్మవారిని అయ్యవారిని ఆహ్వానం పలకడం కోసం ఇలా అయితే శుభ్రం చేసుకుని బొట్లు అవి పెట్టుకుంటున్నానండి. ఏ పండగ అయినా కూడా ముందుగా మనం ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకుని
వీధి వాకిలిని శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుంటే మనకి సగం పండగ అలాగే సగం పూజలో ఫలితం కూడా ఇక్కడ వచ్చేసినట్లే. ఇలా గడప అంతా కళకళలాడుతూ ఇలా ముగ్గులు అవి నేను పెట్టేసుకున్నాను. ఇక దేవుడి గది శుభ్రం చేసేసుకున్నానని చెప్పాను కదండి. రోజువారీ దీపాన్ని అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ప్రసాదాలు చేయాలి కదండి ముందర మనం నైవేద్యం కోసం. దానికోసం కొద్దిగా పని ఉంది. అందుకే ముందు దీపారాధన చేసేసుకుని కొద్దిగా పూలను పెట్టేసుకుని రోజువారీ చేసుకున్నట్టే పాలను కాచిన తర్వాత నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళి ప్రసాదాలు అయితే చేస్తానండి. తర్వాత పూజ అనేది కొద్దిగా అయితే చేసుకుంటాను. అక్కడ దీపారాధన చేసిన తర్వాత తులసి కోట వద్దకు కూడా వచ్చి గాలి చాలా ఎక్కువైతే వేస్తోందండి. ఇక దీపారాధన చేసుకున్న అమ్మవారి ముందు ఇలాగా కొద్దిగా ప్రసాదాన్ని కూడా నైవేద్యం పెట్టేసుకున్నాను. ఎందుకంటే పూజకి కొద్దిగా టైం అనేది నాకు వెనకన పని ఉంది కాబట్టి తీరుబడిగా చేసుకోవచ్చు. అంటే తీరుబడి అంటే ప్రసాదాలు అవి చేసేసుకున్న తర్వాత నైవేద్యం కోసం అప్పుడు పూజను మొదలు పెట్టుకుంటాను. అందుకోసం ఇలాగా ముందుగా అమ్మవారి పూజను అయితే కానిచ్చేసానండి. దీపం పెట్టేశాను, అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను. అదేవిధంగా గాలి వేస్తుంది కదండి, అందుకని పైన కొద్దిగా ఇలాగా బరువు అనేది పెట్టాను. ఇక ఈరోజు తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పూజలలో ఎక్కువగా ప్రసాదాల కింద మనం చక్కెర పొంగలి స్వీట్ కింద అలాగే పులిహారని హాట్ కింద అయితే చేస్తూ ఉంటాం కదండి. అదేవిధంగా నేను ఈరోజు స్వామివారికి అమ్మవారికి చక్కెర పొంగలి అలాగే పులిహారని కూడా చేసేసానండి. ఈ రెండు చేశాక దేవుడి గదిలోకి అయితే వచ్చాను. ఈరోజు నా అదృష్టం కొలది బక్రీద్ పడింది కదండి, హాలిడే వచ్చింది స్కూల్కి అలాగే మా వారి ఆఫీస్కి కూడా. సో పిల్లలు అలాగే మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు. మా వారితో కలిపి పూజ చేసుకునే అదృష్టం అయితే ఆ స్వామివారు అంటే ఆ దంపతులే మాకు కల్పించారండి, మా దంపతులకి అని అనుకుంటున్నాను. సో ఇలాగా పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేసేసానండి. దీపారాధన చేసేసుకున్నాను. పువ్వుల అన్నింటితోనూ కూడా చాలా చక్కగా ఇలా నిండుగా అయితే మనస్ఫూర్తిగా అయితే విగ్రహాలన్నిటికీ కూడా ఇలా పెట్టేసుకున్నాను. ఇక షోడశోపచార పూజ మొత్తం శాస్త్రోక్తంగా అయితే మా వారితో కలిసి చేసుకున్నానండి. మా వారికి కూడా కాస్త దైవభక్తి ఎక్కువేనండి. రోజు అయితే దీపారాధన చేసుకుంటారు, ఆయనకు వచ్చిన స్తోత్రాలు చదువుకుంటారు. అదేవిధంగా ఈరోజు మాకు బక్రీద్ వల్ల సెలవు కలిసి వచ్చినందువల్ల ఇద్దరం కలిపి అయితే కూర్చుని పూజ అనేది ఇలా అయితే చేసుకున్నామండి. ఆ లక్ష్మీనారాయణ దంపతులకి మా దంపతులు ఇద్దరు చక్కగా కూర్చుని పూజ చేసుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇలా మొత్తం దీపారాధన చేసి ఇందాక చెప్పిన విధంగా షోడశోపచారతో పూజ అయితే చేసుకున్నానండి శాస్త్రోక్తంగానే. ముందుగా వినాయకుడి పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కదండి. అందుకోసం విఘ్నేశ్వరుణ్ణి అయితే ఇలా ఏర్పాటు చేసుకుని ముందుగా వినాయకుడికి కూడా షోడశోపచార పూజలు అంటే అందులోనే గంధము, యజ్ఞోపవీతము, అక్షింతలు, పువ్వులు, అదేవిధంగా హారతి, ప్రసాదం అన్నీ కూడా విఘ్నేశ్వరుడికి చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ మా వారైతే మొదలుపెట్టారు. అంటే మనం ఇంట్లో సాధారణంగా ఆడవాళ్ళం అన్నీ అమరిస్తే ఇంటి యజమాని పూజ చేసుకుంటే అందులో ఫలితం మన ఆడవాళ్ళకు కూడా వస్తుంది అని అంటారు. కాబట్టి ఇంట్లో మన యజమాని అంటే మన భర్తే కదండి. అందుకని ఆయనకి మనం అన్నీ సమకూర్చితే ఆయన పూజ చేస్తే చాలు మనకు కూడా వెనకాతల ఆ పుణ్యం అంతా తప్పకుండా వస్తుందండి. వాళ్ళకి కుదరక ఆఫీసులకి అవి వెళ్ళిపోయినప్పుడు మనకి కొద్దిగా సమయం చిక్కినప్పుడు మనం పూజలు చేసుకోవచ్చు. అందుకోసమే ప్రత్యేకించి నోములు అనేవి ఆడవాళ్ళకు కూడా పూర్వం నుంచి ఏర్పాటు చేశారని చెప్తూ ఉంటారు. మనకి త్వరలోనే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. చాలా చక్కగా మనం ఆడవాళ్ళందరము కూర్చుని అమ్మవారిని శాస్త్రోక్తంగా అయితే పూజించుకునే రోజులు ఎన్నో దూరం అయితే లేదు. సో ఈ విధంగా అయితే వినాయకుని పూజ అయిన తర్వాత ఆ లక్ష్మీనారాయణల పూజను అయితే ఇలా అయితే మొదలుపెట్టామండి. కలశ స్థాపన చేశాము, విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసుకున్నాం, విఘ్నేశ్వరుడికి కూడా షోడశోపచారాల పూజలు చేశాము. అలాగే ఆ లక్ష్మీనారాయణలకు కూడా ఆహ్వానించాము, కూర్చోపెట్టాము, ఆతిథ్యం ఇచ్చాము. అదేవిధంగా పువ్వులు, యజ్ఞోపవీతము, అక్షింతలు, గంధము అన్నీ కూడా చాలా చక్కగా స్వామి దగ్గర వేసి విష్ణు అష్టోత్తరాన్ని అయితే చదువుకుంటూ మావారు, అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ నేను కుంకుమ పూజను అయితే చేసుకున్నానండి. ఇక పూజలో భాగంగా ధూపాన్ని అయితే ఇలాగ వేసి స్వామికి పూజ అనేది పూర్తి చేసుకుంటున్నాం. ఇక ధూపం వెలిగించిన తర్వాత ఇందాడ నైవేద్యం కోసం చక్కెర పొంగలి అలాగే నేను పులిహార చేశాను కదండి, వాటిని ఇలాగ పెట్టి
కొబ్బరికాయని కొట్టుకుని ఇంట్లో ఉన్న అరటిపళ్ళను అలాగే యాపిల్ పండ్లతో కూడా మహా నివేదన అనేది ఇక్కడ చేశానండి. చాలా చక్కగా తొలి ఏకాదశి పూజ అనేది శాస్త్రోక్తంగా అయితే చేసుకున్నాం. ఎందుకు శాస్త్రోక్తంగా అన్నానంటే షోడశోపచారాల పూజలతో పాటు ఒక్కదాన్నే కాకుండా అనుకోని ఈరోజు సెలవు అనేది నాకు కలిసి వచ్చింది. సో దంపతులు ఇద్దరము కూడా చక్కగా కూర్చుని ఆ స్వామివారికి అమ్మవారికి కూడా పూజ చేసుకోవడం మనసుకి చాలా తృప్తిగా అయితే అనిపించిందండి. నైవేద్యం తర్వాత తాంబూలం సమర్పించి హారతిని అయితే ఇక్కడ ఇవ్వడంతో మా పూజ అంటే తొలి ఏకాదశి పూజ అనేది సంపూర్ణంగా అయితే పూర్తి అయిందండి. ప్రతి వీడియోలో చూపిస్తాను మా ఇంటి నిలువెత్తు ఆంజనేయుడండి. చక్కగా కూర్చుని తిష్ట వేసుకుని మా ఇంట్లో మాకు ఇంత పని చేసుకుంటున్న సపోర్ట్గా బలాన్ని ఇచ్చే ఆ ఆంజనేయ స్వామికి అలాగే ఏడుకొండలవాడైన ఆ వెంకటేశ్వరుడికి అమ్మవారికి కూడా ఇలా మేము పూర్తిగా అయితే పూజ అనేది పూర్తి చేసుకున్నాం. ఇక మా ఇంటి తోటలోని పువ్వులతో మంత్రపుష్పాన్ని అయితే ఇక్కడ చాలా ఆనందంగా అయితే ఉందండి. మీతో చెప్తుంటేనే నాకు ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఇంటిలో పూసిన పువ్వులు అంటే బయట నుంచి ఎంత కొని తెచ్చుకున్నా ఇంటి పువ్వులు 2 పెట్టినా చాలు, చాలా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది కదా. సో ఆ 2 పువ్వులు అక్షింతలు చిల్లరతో మంత్రపుష్పాన్ని చదువుకుంటూ ఇలా అయితే మంత్రపుష్పాన్ని అలాగే ఆత్మప్రదక్షిణ నమస్కారంతో మా తొలి ఏకాదశి పూజ అనేది సంపూర్ణంగా అయితే పూర్తి అయింది. ఆ లక్ష్మీనారాయణులు మా పూజకి సంతృష్టి చెంది మాతో పాటు మీ అందరికీ కూడా ఆశీస్సులు అందజేయాలని, మీ అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. రేపు ఒక మంచి వీడియోతో ముందుంటాను. నా వీడియోస్కి లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.